ఇది రాజకీయ కోణంగా చూడొద్దు, భవిష్యత్తులో మన హైదరాబాద్ బాగుండాలనే కోరిక పేరుకే ఈ పని చేశారంటూ రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగా తెలుస్తోంది. నాగార్జున హైడ్రా అధికారులు చేపట్టినటువంటి ఏవైతే కట్టడాన్ని కూల్చివేతలు చేశారో హైడ్రా అధికారులు చేసింది తప్పని, కన్వెన్షన్ సెంటర్ 500 కోట్ల పైగా విలువ చేసేదని, మరి ఏ నోటీసులు ఇవ్వకుండా కోర్టు ఆర్డర్ని కూడా పట్టించుకోకుండా అధికారులు కావాలనే కక్ష కట్టి చేస్తున్నారని నాగార్జున ఆరోపించారు. దీనిపై రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. భవిష్యత్తులో హైదరాబాద్ బాగుండాలి, రాజధానిగా తెలంగాణకి అది ఒక కలికితురాయిలా ఉండాలి. చూస్తుంటే ఎక్కడ పడితే అక్కడ చెరువుల్ని ఆక్రమించి ఇళ్లను కట్టుకున్నారు. ఇలాంటి ఫామ్ హౌస్లు, కట్టడాలు, కన్వెన్షన్ సెంటర్స్, ఇంకా చాలా ఫంక్షన్ హాల్స్ లాంటివి నిర్మించారు. ఇవేవి కూడా భవిష్యత్తులో మరి ప్రజా జీవనానికి అడ్డు రాకూడదని, అందుకే కన్వెన్షన్ సెంటర్ ని కూల్చివేశామని, హైదరాబాద్ మన రాష్ట్ర అభివృద్ధి కోసమే ఇలా చేశామని నాగార్జునకి రేవంత్ రెడ్డి చెప్పారట. సో నిజంగా ఇది అసలు రాజకీయ కోణంగా చూడాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే దీని గురించి తెలుస్తుందంటూ చెప్పారు. సో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అక్రమ కట్టడాలపై సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి సంగతి తెలిసిందే. 2014లోనే స్పెషల్ కోర్టు తుమ్మిడికుంట చెరువులో ఆక్రమణలు జరగలేదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం కోర్టులో కేసు ఉంది, తన వాదనలు వినిపించాలి, కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉంటామని నాగార్జున చెప్పారు. అయితే ఈ వివాదం మరింతగా ముదురుతోంది, రాజకీయ రంగు పులుముకుంటోంది. తెలంగాణకి చెందినటువంటి గవర్నమెంట్ ఈ రకంగా ఉండడం కరెక్ట్ కాదంటూ చెప్తున్నారు. కాబట్టి ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం నాగార్జునకి సంబంధించిన ఈ విషయంలో ఏది ఏమైనా అభిమానులు కూడా దీని గురించి గట్టిగానే చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితిలో నాగార్జున ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. అయితే రేవంత్ రెడ్డి మాత్రం దీనికి రాజకీయంగా చెప్పాల్సిన అవసరం లేదని, ఆక్రమణలు ఏవైతే జరిగాయో అలాంటి కన్వెన్షన్ సెంటర్స్, అలాగే నిర్మాణాలను కూల్చివేయడం హైడ్రా అధికారుల బాధ్యత అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్.